నమస్తే అండి. నేను మీ డాక్టర్ చెన్నూరి రాయచోటి శుభ ఆయుర్వేద అండ్ ఆర్గానిక్ సెంటర్. థ్యాంక్ యూ. సో ఇవాళ మనం అధిక బరువు గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలామంది ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి బాధపడుతున్న సమస్య ఏంటంటే అధిక బరువు, తర్వాత ఒబేసిటీ ఏంటి. కాబట్టి ఎందుకు ఈ ఒబేసిటీ వస్తుంది, ఎందుకు అధిక బరువు పెరిగిపోతున్నారు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. సో ప్రధానంగా ఏంటంటే మన ఫుడ్ స్టైల్ అండి. ఎక్కువగా ఇవాళ మనం బయట ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోయాం. తర్వాత ఏంటంటే జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోయాం, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయాం. సో మనది కాదు జంక్ ఫుడ్, ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి. సో వాటన్నిటికీ మనం ఏంటంటే అలవాటు పడిపోయి ఇవాళ చాలామంది ఫ్యాటీగా తయారవుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ ఫ్యాటీకి తయారవుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు గృహిణులు ఎక్కువ ఇంట్లో ఉండడం వల్ల, సో వాళ్ళకి శారీరక శ్రమ తక్కువ ఉండడం వల్ల, సో బయటికి రాకపోవడం వల్ల, సో చాలామంది గృహిణులు మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారండి. సో పురుషుల్లో కూడా, జెంట్స్లో కూడా ఈ సమస్య ఉంది, కానీ ఎక్కువ శాతం మహిళల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ దీనికి కారణం ఏంటంటే మన ఫుడ్ స్టైల్ అనేది చేంజ్ చేసేసాం, కంప్లీట్గా మారిపోయింది. ముందు మనం తీసుకున్నటువంటి ఆహారం వేరు, ప్రస్తుతం ఉన్న రోజులు మనం తీసుకున్నటువంటి ఆహారం వేరు, ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఫుడ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల ఈ అధిక బరువు అనే సమస్య అనేది ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి కారణాలు ఏంటంటే చెప్పాను, జంక్ ఫుడ్స్ అనేది తీసుకోవడం వల్ల వస్తుంది. ఎక్కువ కూర్చున్న వాళ్ళల్లో కూడా ఈ సమస్య అధికంగా వస్తుంది. తర్వాత మనం తీసుకునే ఆహారంలో లోపాల వల్ల ఎక్కువ వస్తుంది. తర్వాత ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ అధిక బరువు సమస్య అనేది ఏర్పడుతుందండి. చాలా మందిలో ఇవాళ సఫర్ అవుతున్నటువంటి ఎక్కువ శాతం దీని గురించి సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సో దీనికోసం వెల్నెస్ సెంటర్లు చాలామంది పరుగులు తీస్తూ ఉన్నారు. తర్వాత కొన్ని చోట్ల ట్రీట్మెంట్ ఎన్నో సిట్టింగ్స్ తీసుకుంటున్నారు. సో అవన్నీ తీసుకున్నా కూడా తాత్కాలికమే. చాలామంది పరుగులు పెట్టారండి. ఎన్నో సెంటర్స్ ఉన్నాయి, మనకు పేర్లు అనవసరం. ఒక సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తున్నారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న రోజున మాత్రమే కొద్దిగా వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది. తిరిగి వాళ్ళు ఏమవుతుందంటే మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తున్నారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కారణం ఏంటంటే సో అవన్నీ కూడా తాత్కాలికం, డబ్బుకు చేసేటివి. సో ఇక్కడ ఏంటంటే ఆయుర్వేదం అనేది శాశ్వత పరిష్కారం, ఆయుర్వేదంలోనే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మనకు తీసుకున్నట్టే ఎటువంటి నియమాలు లేవండి. ఆహార నియమాలు అనేది ఎక్కువగా మన దగ్గర ఉండవు. సో అక్కడంతా కూడా వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చేసిందే చేయాలి, ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పి చేయాలి. ఇలా ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, రూల్స్ ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ మన దగ్గర ఏమీ లేదండి. మీరు హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటూ చిన్న చిన్న ఇవే ఉన్నాయి, నేను చెప్తాను. సో అవన్నీ పాటించి చిన్న చిన్న జాగ్రత్తలు ఉంటాయి, అవి తీసుకుంటూ ఈ కేవాలో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్, ఒక 4 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సో అవన్నీ యూజ్ చేయండి. మీరు న్యాచురల్గా, సహజంగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు మీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు, మీ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు, మీ టోటల్ బాడీ వెయిట్ని తగ్గించుకోవచ్చు. టోటల్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. మన కేవా ప్రోడక్ట్స్ ద్వారా ఏ విధంగా మీరు దాని నుంచి బయటపడవచ్చు అనేది నేను చూపిస్తాను. కంటిన్యూషన్ కదా. ఓకే రైట్ అండి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈ కేవా యొక్క అద్భుతమైనటువంటి 5 ప్రోడక్ట్లతోటి వెయిట్ లాస్ ఎలా కావాలి, ఎలా మనం బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవాలి, అధిక బరువును తగ్గించుకోవాలని మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు, ప్రోడక్ట్సే ఇవి. సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటి వచ్చేసి మీల్ రీప్లేస్మెంట్ అంటే, ఈ మీల్ రీప్లేస్మెంట్ అనేది ఏంటంటే దీంట్లో హై ప్రోటీన్స్ అవి ఏమీ లేకుండా చాలా చక్కగా తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి. ఇది మనం ఏం చేయాలంటే మార్నింగ్, ఈవినింగ్ టిఫిన్ అనేది స్కిప్ చేయాలండి. ఎందుకు స్కిప్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. మనం ఎక్కువగా ఫుడ్ తీసుకునేటప్పటికి ఆ ఫ్యాట్ తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఈ విధంగా మార్నింగ్, ఈవినింగ్ ఎప్పుడైతే ఉదయం, సాయంత్రం మనం టిఫిన్ అనేది, అల్పాహారం అనేది తగ్గించేసి తీసుకోకుండా ఆ స్థానంలో ఈ మీల్ రీప్లేస్మెంట్ భర్తీ చేయాలి. ఇది ఎలా యూజ్ చేయాలంటే దీంట్లో స్కూప్స్ ఉంటాయండి. స్కూప్ ఉంటుంది, ఒక 2 స్కూప్స్ అనేది మనం తీసుకొని హాట్ వాటర్లో హ్యాపీగా మిక్స్ చేసుకొని, దీనికి మిల్క్ ఏమి వాడాల్సిన అవసరం లేదు. మంచి చక్కగా హాట్ వాటర్లో ఒక 2 స్పూన్స్, లేదంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, ఈ ప్రోడక్ట్స్ అనేది మనం వెయిట్ లాస్కి ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పాం. చిన్న జాగ్రత్తలని ముందు చెప్పాను నేను, తర్వాత మీకు జాగ్రత్తలు చెప్తానేసి చిన్న పాటించాలండి. మనం ఏం లేదండి, ఈ ప్రోడక్ట్ యూజ్ చేసే అన్ని రోజులు, ఎందుకంటే ఇది మీ
వెయిట్ మీరు ఎన్ని కేజీలు తగ్గాలి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. 5 kgs 10 kgs 15 kgs అనేది. సో దాని ప్రకారంగా పీరియడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే 6 months 1 year 2 years అనేది ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మనం కొంచెం పీరియడ్ అనేది పెరుగుతుంది. సో తక్కువ ఉన్న వాళ్ళు 6 to 12 months అనేది మస్ట్ యూజ్ చేయాలి. ఈ మెడిసిన్స్ ముఖ్యంగా ఏంటంటే ఇవి చెప్పదలసింది, ఈ ప్రోడక్ట్స్ ఏదైతే యూజ్ చేస్తుంటారో ఈ యూజ్ చేసే అన్ని రోజులు మీరు నాన్ వెజ్ అనేది మీరు స్కిప్ చేయాలి. నాన్ వెజ్ తీసుకోకూడదు, మటన్ చికెన్ అనేది యూజ్ చేయకూడదు. సెకండ్ థింగ్ వచ్చేసి బేకరీ ఐటమ్స్ అన్ని, బేక్ ఐటమ్స్ ఏది కూడా అంటే స్వీట్స్ బేకరీ ఐటమ్స్ స్కిప్ చేయాలి. తర్వాత దీంతో మరీ ముఖ్యంగా ఏంటంటే రోజుకి 2 నుంచి 5 కిలోమీటర్లు మెల్లమెల్లగా పెంచుకుంటూ క్రమ పద్ధతిలో పెంచుకుంటూ 2 నుంచి 5 కిలోమీటర్ల వరకు మీరు నడక అనేది కంపల్సరీ ఉండాలండి. వాక్ చేయాలి 2 to 5 kilometers నిదానంగా, ఇబ్బంది ఏం లేదు. మొదట 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అలా పెంచుకుంటూ వెళ్ళి మీరు ఖచ్చితంగా 5 kilometers వరకు మీరు నడక చేస్తే మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఫాస్ట్గా ఉంటుంది రిజల్ట్ అనేది. చాలా తొందరగా మీకు వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ 3 ఖచ్చితంగా మీరు పాటించి తీరాలి. నాన్ వెజ్ అనేది స్కిప్ చేయాలి, బేక్ ఐటమ్స్ స్వీట్స్ అనేది స్కిప్ చేయాలి, తర్వాత వాకింగ్ అనేది ఉండాలి. మీకు ఇంకా టైం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే కనుక చిన్న చిన్న మెడిటేషన్, యోగాస్ ఇలాంటి ఏదైనా ఉంటే ఆసనాలు కూడా చేసుకోగలిగితే, యోగా ఆసనాలు చేయగలిగితే మరీ మంచిది అనమాట. చేయకపోయినా కనీసం ఈ 3 అయితే ప్రధానంగా మీరు ఖచ్చితంగా పాటించాలి. అది ఏంటంటే లైఫ్ లాంగ్ అవసరం లేదండి. ఇక్కడ మీరు ఎన్ని రోజులు అయితే ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తారో అన్ని రోజులు మాత్రం ఇవి యూజ్ చేయాలి. అటువంటప్పుడే మీకు రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.